క్రీస్తునందు ప్రియులారా, ఔకు క్రైస్తవ కూడిక గృహం ఈరోజు రేపు ప్రత్యేకమైన వాక్య ధ్యాన కూడికలు ఏర్పాటు చేశారు. ఈ కూడికల నిమిత్తమై తగనంజ నుండి సహోదరులు విజయ్ కుమార్ గారు, వాడాల నుండి రాజు గారు, నెల్లూరు జిల్లా కోన చెరువు నుండి ఆకుల గారు, అనంతపురం జిల్లా యాడికి నుండి సహోదరుడు గంధం దేవదానం మన మధ్యలో ఉన్నారు. పెసరవాయి నుండి సుదర్శనం గారు కూడా ఉన్నారు. కనుక ఉదయకాలంలో జరిగిన కూడికను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ మధ్యాహ్నం కూడికకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది, భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా కులభేదము, వయసు భేదము, వర్ణభేదము, భేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవుడు పాప నివారణ కొరకై అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో ఉనికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు సేవ చేశాడు. ఆయన ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చూపు లేని వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని తన మాటతో సైతము ఆయన లేపాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయని బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. కావున ప్రియులారా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆత్మశాంతి నుండి దేవుని రాజ్యం